లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గంలో ఇప్పుడు మనం దొంగతనం గురించి అంటే వింటాము. సో ఇక్కడ ఎంత భయాందోళనలకి గురవుతున్నారంటే వైరాల్లో ప్రజలు రీసెంట్ జరిగిన సంఘటన చూసి ఈ విధంగా కూడా దొంగతనాలు జరుగుతున్నాయా అని అందరూ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారనమాట. సో ఈ రోజు నేను వైరాలో మొన్న ఏదైతే దొంగతనం జరిగిందో వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. 9వ వార్డులో ఉన్న ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారనమాట. సో ఈ దొంగతనం చూసి ఎలా చేశారు, అసలు దొంగలు అనేది ఎలా వచ్చారు అనేది మనం లైవ్ లో నేనైతే ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానమాట. సో వాళ్ళు మనతో అంటే అసలు ఎలా జరిగింది అనే వాళ్ళ విషయాలు తెలుసుకొని ఇలాంటి వాటిల్లో అంటే ఇలాంటి దొంగతనాల్లో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ప్రజలకు తెలియజేయడం కోసం మనం ఇది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వాళ్ళని అడిగి అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది, దొంగలు ఎలా వచ్చారు అనేది వాళ్ళని అడిగి వాళ్ళ మాటలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. సో మనతో ఉన్నారు ప్రస్తుతం తనే బాధితురాలు అనమాట. తననే మనం వాళ్ళు కట్టేసి ఇక్కడ చోరీ చేయడం అనేది జరిగింది అనమాట. సో అమ్మగారి మాటల్లో విందాం, అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? వెంకట్రావమ్మ అండి. వెంకట్రావమ్మ అంటే అమ్మ అసలు ఆ రోజు సుమారుగా ఏ టైం అవుతుంది అంటారు? 12, కరెక్ట్ గా 12 మధ్యాహ్నం 12. మధ్యాహ్నం 12. ఎంతమంది వచ్చారు? 4. ఒక ఆయన కానిస్టేబుల్ బట్టలు వేసుకొని ఉన్నాడు, ఎస్ఐ లాగా. కానిస్టేబుల్ బట్టలు వేసుకొని వచ్చారు, ఎస్ఐ లాగా వచ్చాడు ఒక ఆయన. ముగ్గురేమో వైట్ షర్ట్లు వేసుకొని వచ్చారు. వైట్ షర్ట్ వేసుకొని. అసలు ఏం అడిగారమ్మా అంటే ఎలా ఎంటర్ అయ్యారు లోపలికి? వాళ్ళు గేట్ తీసుకొని వచ్చారు. నేనేమో అప్పుడే మా టీవీ సీరియల్ చూద్దామని 12ంటికి స్విచ్ ఆన్ చేసిన టీవీది. వచ్చే సోఫాలో కూర్చుంటున్నా, ఏమండి బయటికి రండి అన్నారు. గేట్ నెట్టుకొని వచ్చారు, అక్కడ నిలబడ్డారు. నేను ఇక్కడ వచ్చి నిల్చున్నా. అడిగారు, ఏది మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమండి, మామూలుగా ఎంక్వైరీకి వచ్చాము అని అన్నారు. ఏ ఎంక్వైరీ అని చెప్పారమ్మా? ఏ ఎంక్వైరీ ఏమో మా పేర్లు రాసుకున్నారు అన్ని. మా బాబు ఏం చేస్తాడు, మా కాళ్ళు ఏం చేస్తుంది, పిల్లలు ఎంతమంది, మా ఆయన ఉన్నాడా లేదా, ఇవన్నీ రాసుకున్నారు. చెప్పాను. అంటే అది బయటే రాసుకున్నారా, ఇంట్లో? బయటే రాసుకున్నారు. నేను బయటకి ఇక్కడ నిలబడ్డా. రాసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయింది అది రాసుకునేసరికి. వాళ్ళకి తిరిగారు, నేను తిరిగిన అంతే. వచ్చి ఇక ఇద్దరు పట్టుకొని మూసేసారు. అంటే ఇటు లోపలికి తీసుకెళ్లిపోయారా మిమ్మల్ని? వాళ్ళు పట్టుకోలేక పదండి లోనకి కూర్చుందరు కానీ అని అన్నారు నన్ను. నేను కూర్చుంటా, మీరు వెళ్ళండి, మీరు ఎందుకు వచ్చారు, ప్యాక్ ఉంది కదా. వాళ్ళకి వినపడదు, నేను సైక్ చేసాపమ్మని. నా ఎమ్మడి మీరు ఎందుకు వస్తారు, వెళ్ళిపోండి అని అని చెప్పి చేతులు పట్టుకున్నారు. ఇక ప్యాషన్ లాగా అది కాలేదు, నాకు మాట రాలేదు. ఇక ఎక్కడ మూతికి వేసారా ప్లాస్టిక్? ఇక్కడ నుంచి చేతులకి ఇంట్లోకి పోయిన తర్వాత లోపలికి తీసుకెళ్లారు. ఆ గుమ్మం దాటంలోనే నాకేంటో మైండ్ పోయినట్టుంది. నాకేం తెలవలేదు, ఇక అర్థం కాలేదు నాకు. వాళ్ళు లోన పోయిన తర్వాత బీరువా తాళాలు అడిగారండి. మీరు కూర్చోండి, బెడ్ దగ్గరికి తీసుకుపోయారు నన్ను. మీరు కూర్చోండి, మీరేం టెన్షన్ పడబాకండి, మాకు బీరువా తాళాలు ఇవ్వండి, ఉట్టిగా మేము ఎంక్వైరీకి వచ్చాము అన్నారు. ఎంక్వైరీ ఇక్కడ రాశాను కదా, ఎందుకు వచ్చారని. బీరువా తాళాలు లేవు, మా కోడలు హ్యాండ్ బ్యాగ్ లో స్కూల్కి తీసుకుపోయిందని చెప్పాను. ఆయన ఇంపించుకోలేదు, డోర్లు తీసి. మరి ఆ తర్వాత తాళం నేను తీసి ఇచ్చానా, లేకపోతే నేను లాకర్ కూడా నేను ఓపెన్ చేశానా అన్నది చూస్తున్నా కానీ నాకేం అర్థం కాలేదు. ఇక బీరువా దగ్గరకు అయితే పోయానట్టుంది, పోయాను అనుకుంటా. ఆ టెన్షన్ లో మీరు ఇక నాకేం తెలవలేదు. ఇక వాళ్ళు అమ్మాతో మళ్ళీ ఇద్దరు పట్టుకొని మంచం మీద పడేశారు. పడేసి అక్కడ తిప్పి వెంటనే మంచం మీద దుప్పటి ఉంటే నాకు కనబడకుండా చుట్టేసి పక్కకు తిప్పి కూర్చున్నారు. మీద కూర్చొని తలకాయ ఎత్తి తిప్పిండుగా దుప్పటి. చూడకుండా అటువైపు ఇటువైపు కేసేసిండుగా, బీరువాకి వెళ్ళేది కాకుండా ఇటువైపు ముఖం పెట్టి ఇక్కడ మీద పక్కన కూర్చొని చేసిండు. అక్కడేవో ప్లాస్టర్ కాళ్ళకు చుట్టిండు, కాళ్ళకు కూడా ప్లాస్టర్ మళ్ళీ చేతులకు వేసేసారు, మూతికి వేసేసారు. అది తీసేసి
బాగా భయం వేసిందా? అంటే ఆ నాకు టైంలో మీరు పిలవడానికి కూడా నోటికి క్లాస్ అసలు పిలవటానికి కూడా లేదండి. ఎవరు ఆ టైంలో పక్కన ఇంటి వాళ్ళు కానీ ఇక అసలు పిలవటానికి లేదు. పక్కన ఉన్న వాళ్ళందరూ కారు చూసారంట గాని మా ఇంటికి చుట్టాలు వస్తారు కదా కారులలో వేసుకుని. వాళ్ళు అనుకున్నారు గాని ఇట్లా ఇద్దని అనుకోలేదు వాళ్ళు. మీరు కూడా ఎప్పుడు లోపలే ఉండే సమాధానం చెప్తుంటారంట కదా వాళ్ళు వచ్చినప్పుడు. ఎక్కువ సమాధానం చెబుతానే ఉంటాను. ఎందుకో మరి ఆ రోజు బయటకు వచ్చా రాసుకోవటానికి అయితే వచ్చా. అప్పుడప్పుడు వస్తుంటారుగా ఎంక్వైరీ, అందుకోసం అది అనుకొని వచ్చా బయటికి. ఓకే. అది అంటే ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక్కడే కొడుకు. అక్కడే కొడుకు. మీరు ఇక్కడే ఉంటారు? కొడుకు దగ్గర మీ ఉంటారు. కొడుకు దగ్గరే ఉంటాం. అది కూడా రాసుకున్నాడు ఎక్కడ ఉంటారని అడిగి. ఓకే. ఇప్పుడు అంతా ఏమేమి తీసుకెళ్లారు ఇంట్లో? ఇంట్లో ఒక హారం ఒకటి పోయింది, మళ్ళీ ముత్యాల దండ గొలుసు సెట్టు పోయింది ఒకటి, మళ్ళీ ఇంకా ఎండి సామాను చెంబు గ్లాసులు ఇవన్నీ పోయినాయి. మన కుంకొక్కాయలు అన్ని చాలా పోయినాయి. మీకు మీ ఒంటి మీద బంగారు నగలు కూడా నా వలుచుకున్నారా? వంట మీద బంగారం అసలు ఏమేమి ఉన్నాయి మీ ఒంటి మీద బంగారు? గాజులు 2 ఉన్నాయి, మెడలో చైన్ ఉంది, తాడు అది తెంపినట్టు గుర్తొచ్చింది. ఈ గాజులు బాగా లాగేశారు, అది వాసిపోయినాయి. లాగేశారు గట్టిగా లాగేశారు. మరి ప్లాస్టర్ వేశారు కదా, గట్టిగా లాగేశారు. చెవుల దిద్దులు వాళ్ళు వలుచుకున్నారు, మంచిగా తీసుకున్నారు. ఇక చెవులు లాగలేదు, ఏం లేదు. ఇక సుమారుగా ఎంతసేపు ఉండుంటారు ఇంట్లో మొత్తం? సుమారు ఒక 20 నిమిషాలు ఉండుంటారు. అక్కడ నుంచి వచ్చినప్పుడు కరెక్ట్ 12 అయింది వాళ్ళు పిలిచినప్పుడు. గేట్ తీసినప్పుడు 12:30 కల్లా బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు అట్టా వెళ్ళిపోయారు. బరువు ఎప్పుడైతే నా మీద నుంచి బరువు దిగిందో అప్పుడు నేను దుప్పట్లు లాక్కొని ఇట్లా అనుకొని చిన్నగా ప్లాస్టర్ లూజ్ అయ్యి చేసుకొని చిన్నగా లాక్కొని, ఈ చీర కూడా ప్లాస్టర్ చుట్టింది కాకుండా 5 ముళ్ళు వేసారు. మళ్ళీ చీర కొంగు తీసి అవి మళ్ళీ మెల్లె కొరుక్కున్నా. అవి మెల్లెకు ముళ్ళు ఇప్పుకునేసరికి మళ్ళీ ప్లాస్టర్ కొరుకుతున్నా మా కాళ్ళు వచ్చింది. అంటే రోజు వస్తారా? రోజు వస్తారు మా వాళ్ళు 12:30కి అన్నానికి రోజు వస్తుంది. ఏం చేస్తుంటారు మీ కోడలు? ఏం చేస్తారు? మా వాళ్ళు స్కూల్లో టీచర్ చేస్తుంది. మా అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజీలో మేనేజర్ కొత్తగూడెంలో చేస్తాడు. రోజు అయితే ఉండరు ఇంట్లో వాళ్ళు? రోజు ఒక్కళ్ళే ఉంటారు. అది గమనించే వచ్చి ఉంటారంటారా? ఏమో నాకు అదే ఆలోచిస్తున్నాం మేము. అసలు అయితే మీకు వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వ్యక్తుల్లా కనిపించారా? నాకేమో అంటే ఈ గొడవ జరిగిన తర్వాత మరి ఇదంతా మనకి ఇంట్లో బంగారం ఉన్న సంగతి ఇదంతా వాళ్ళకి ఏం తెలుసు? నేను ఒక్కదాన్ని ఉంటున్నాను, ఏం తెలుసు? ఇదేవరంటే తెలిసిన వాళ్ళు ఉండి చేశారా అనుకుంటున్నాం అంతే. ఓకే. సుమారు 1 గంట వరకు ఉన్నారు. మరి ఎలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని బయటకు వచ్చారు? కొరుక్కున్నా, అసలు బయటికి రాలేదండి, మంచంలోనే ఉన్నా. ఇంకా ఈ చేతులు కాళ్ళు ఎక్కడ మరి రానియో కదా. ఇక కట్లు ఇప్పుకుంటా ఉన్నా, అరుచుకుంటా. ఇంట్లో కేకలు పెడితే ఎవరికైనా పడతాయి, అరుచుకుంటా కొరుకుతా ఉన్నా. ఇక ఈ లోపల మా కాళ్ళు తలుపులు వేసున్నాయి ఏంట అని నెట్టుకొని వచ్చింది. బెడ్రూమ్ తలుపు పెట్టారట ఇది దగ్గరికి వేసి. ఇక అప్పుడు మా కాళ్ళు ఏమంటే వెనకాళ్ళని పిలిచి మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఈడియో చూపెట్టమంటే ఫోన్లో నుంచి ఈడియో చూపెట్టింది. ఇంకా అప్పుడు నేను మంచంలోనే ఉన్న, కట్లు ఇప్పలేదు. ఇంకా చూపెట్టి వాళ్ళ వీడియో కాల్ చేశారు మీ అబ్బాయికి, మా కోడలు. పోలీసులకి ఎలా స్పందించారు వెంటనే? మా అబ్బాయి అక్కడ నుంచి వెంటనే పోలీసులకు అందించిండు, వచ్చిండు బయలుదేరి. మరి 1:30 అయింది కదా ఆయన వచ్చేసరికి. రాగానే కేసు నమోదు కేసు పంపించేశాడు. ఇక ఆ వీడియో పంపించేశాడు పోలీసులకి. అది మళ్ళీ వచ్చిన ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే తరచు ఇంకెక్కడైనా జరిగిందని చెప్పడం జరిగిందా? ఇదే ఇప్పుడు అంటే మన వైరాలో ఫస్ట్ టైమే ఇలా జరిగిందని చెప్పారా? ఏమన్నా ఫస్ట్ టైం ఇదే అంటున్నారు మరి. అసలైతే బాకింతో మేము వచ్చి కూడా 4-10 ఛానల్ అవుతుంది మేము వచ్చి కూడా. మీకు ఎప్పుడన్నా ఈ ఏరియాలో ఇలాంటి అలికిడి దొంగతనాలు అలాంటివి ఎప్పుడైనా జరిగాయి? ఎప్పుడూ జరగలేదు అసలు. మాకు అలికిడే లేదు. ఇంకా మాకు వెనకోళ్ళకైతే తలుపులు తీసి పడుకుంటారు రాత్రి పూట. మా వెనకోళ్ళు ఎప్పుడు ఇలాంటి భయాలు లేవు, అసలు భయాలు లేవు. అనుమానం మాకు ఎందుకు వస్తుంది? అసలు మేము ఎక్కువ ఇంట్లో ఉంచుకోము. దరిద్రం ఏందో మరి, పెద్దమ్మ రేతి మీద కూర్చొని ఇంట్లో ఉంచుకున్నట్టుంది. అవి పర్సనల్ అయ్యాక పెడదాంలే అనుకుంటే మా అబ్బాయి ఖాళీ లేక పెట్టలే.
పెట్టలేదు ఈ లోపల ఇలా ఈ జరిగింది. లోపల ఇలా జరిగింది. తాడు ఉంటది ఇక అంతే. ఎప్పుడు రెగ్యులర్ గా నా రెగ్యులర్ గా ఎప్పుడు ఆ 2 ఉంటాయి. ఓకే. అంటే చూడొచ్చు, అంటే తను చెప్పే మాటల్లో వింటే ఎంత భయాందోళనకు గురయ్యారనే తెలుస్తుంది. ఒక అమాంతం తన మీద కూర్చొని ఒక వ్యక్తి కూర్చొని తను లేవకుండా మిగతా వాళ్ళు దొంగతనం చేస్తుంటే తను సెక్యూరిటీగా తన పక్కన కూర్చొని ఎవరిని పిలవకుండా ఉండి దొంగతనం మొత్తం చేసుకొని వెళ్ళారని చెప్తున్నారు. అంటే ఇది దొంగతనం కాదు, రోబరీ లాగానే అనిపిస్తుంది చూస్తే. సో రోబరీయే జరిగింది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా తక్కువ టైంలో మొత్తం ఆ ఇంట్లో ఉన్నాయన్ని వెతుకున్నట్టు మామగారు అయితే చెప్తున్నారు. దొరికినాయి వాళ్ళకి. వాళ్ళకి మొత్తం అంటే మీరు బీరువా తాళాలు అడిగితే ఇవ్వలే కదా మామగారు. నెక్స్ట్ వాళ్ళే తీసుకున్నారని చెప్తున్నారు కదా, మీ దగ్గర నుంచి తీసుకున్నారా వాళ్ళే వెతుకున్నారా? అసలు వాళ్ళు ఎత్తుక్కుంది, నేను ఎత్తికిచ్చింది, నాకు ఇంకేం తెలవలేదు ఇక. ఉమ్మ్. ఓకే, గుర్తులేదు. తాళాలు అయితే అడిగారు, నాకు తెలియదని మీరు చెప్పారు. చెప్పాను అంతే. ఇక మళ్ళీ ఆ బీరువా దగ్గరకి ఎట్లా మిమ్మల్ని ఏమైనా బెదిరించారా, చంపుతావు నువ్వు చెప్పకపోతే అలాంటివి? అదేం లేదు. అదేం లేదు. అదేం లేదు మరి. ఓకే, ఏమన్నా కత్తులు అలాంటివి ఏమైనా తీసుకొచ్చారా, ఆయుధాలు? ఇంకా అదేం లేదు. ఎక్కువ మీద కూర్చున్నారు ఒకళ్ళు. ప్లాస్టర్స్ వేసేసి మీరు కదలకుండా కూర్చున్నారు. కూర్చున్నారు. ఓకే. అది కూర్చొని పని చేశారు. నన్ను కదలనేయలేదు ఇక. కదా. అంటే చూసాం, అంటే మనం ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చూసుంటాం. కాకపోతే అంటే దొంగతనాలు అంటే ఇది రాబరీ, కంపల్సరీ రాబరీయే జరిగింది అనమాట. ఇక్కడ ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు కానివచ్చు, ముసలి వాళ్ళు కానివచ్చు, వాళ్ళని టార్గెట్ గా చేసుకొని ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని ఇది చూసి మనం ఇది ఒక ఎగ్జాంపుల్ గా భావించొచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఏరియాలో మనం చూడొచ్చు, ఎక్కువగా ఒంటరిగా ఉన్న మహిళల మీద కానివ్వచ్చు, ఇలా ముసలి వాళ్ళు ఉన్న ఇళ్ళని టార్గెట్ చేసి ఎవరు లేని సమయాల్లో చూసి వాళ్ళ ఇంట్లో టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. సో తస్మాత్ జాగ్రత్త అని చెప్పొచ్చు. వాళ్ళ కోడలు తను మనతో పాటు ఉన్నారనమాట. సో తను స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత తను అరుస్తూ ఉంటే గమనించారని చెప్పడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది మళ్ళీ సిచ్యువేషన్ అంటే, మీరు వచ్చే టైంకి అసలు ఏమవుతుంది, మీ ఇంట్లో ఉన్నారా, దొంగలు ఉన్నారా? లేరండి. లేరు. ఎలా ఉంది అంటే మీరు వచ్చే నేను వరకు? వచ్చే వరకు గేట్ పెట్టేసింది. Okay. రోజైతే ఈ మెస్ డోర్ వేసేసి ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తా ఉంటారు. ఓకే. ఈ డోర్ దగ్గరకేసింది. అమ్మని అరుస్తున్నారు. నేను ఆమె ఏమైనా కింద పడ్డదా ఏంటి అనేసి ఫాస్ట్ గా లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చి డోర్ తీసుకొని లోపలికి వచ్చే వరకు ఇక్కడ డోర్ గడి పెట్టేసింది. ఏది ఇప్పుడు మనం చూస్తున్న door. రూమ్? ఈ రూమ్ లో బంధించారు ఈ రూమ్ లో బంధించారు. ఓకే. ఈ రూమ్ గడి పెట్టేసింది ఇట్లా. మీరు వచ్చే వరకు అలా గడిపెట్టేసింది. ఓకే. మీరు రాగానే లాక్ ఓపెన్ చేశారా? నేను ఏం చేశాను, ఇంకా లోపల వాయిస్ వినిపిస్తుంది. ఓకే. నేను ఇంకా ఈ డోర్ తీసేసి చూసాను. చూసే వరకు అన్ని పడేస్తున్నాయి. బీరువా మొత్తం ఓపెన్ చేసేసి ఓకే. అన్ని ఈ అంటే బీరువా ఇక్కడ. ఇప్పుడు ఆవిడ మామగారు ఎక్కడ ఈ ఉన్నారు? ప్లేస్ లో ఈ ఉన్నారు. ప్లేస్ లో ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు ఎక్కువ గోల్డ్ కానీ అన్ని దాంట్లోనే ఆ, పెడుతుంటారా? బీరువాలో పెట్టేసి లాక్ కీస్ ఇక్కడ పెట్టేస్తాం. ఆవిడ Okay. ఇక్కడే ఉంటారు. మాక్సిమం ఇక్కడే కూర్చొని ఉంటారు కాబట్టి ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఓకే. ఇక ఆమె అవన్నీ ఓపెన్ చేస్తున్నాయి మేడం? ఎలా ఉన్నాయి అవన్నీ మొత్తం? ఓపెన్ చేసి అన్ని కింద పడేసేసి శారీస్ అవన్నీ ఓకే. మొత్తం అంటే ఇప్పుడు బీరువా వచ్చేసి మీరు మీ పడుకునే రూమ్ లో పెట్టుకుంటుంటారా? ఇక్కడ ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉంటుంది. అంటే బీరువా ప్లేస్ ఇక్కడ ఇచ్చాము ఓకే, అప్పుడు ఓకే. అనేసి ఇక్కడే కీస్ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి మేడం? వాళ్ళు కీస్ అడిగితే మా అమ్మగారు ఇవ్వలేదని చెప్పారు. వాళ్ళకి ఎలా కీస్ ఇక్కడ షెల్ఫ్ లో లోపలికి ఉంటాయి. లోపలికి పెట్టున్నారు? అవన్నీ తీసి కింద పడేసిండు. షెల్ఫ్ మొత్తం బట్టలన్నీ బయట బయట పడేశారు. సో అప్పుడు కీస్ దొరికింది, బీరువా ఓపెన్ చేసుకున్నారు. ఓకే. నేను వచ్చే వరకు ఇక మామగారు పీకుంటా ఉన్నారు అనమాట. నాకు భయం వేసేసి ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని పిలిచాను. అక్క వాళ్ళు మా అక్క వాళ్ళే ఉంటారు వెనుక. ఓకే. వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇక ఫాస్ట్ గా వచ్చేసారు. వచ్చేసి ఇక పోలీస్ 100 కి కాల్ చేశారు. కాల్ చేశారు డైరెక్ట్ గా? నేను చేయలేదు, వాళ్ళు కాల్ చేశారు. బావగారు వాళ్ళు కాల్ చేశారు. ఓకే. ఇక మా అత్తమ్మ గారిని చిన్నగా తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టేసి ఫ్యాన్ అవి వేసేసి ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టేసి ఆమె అప్పటికే ఆయాసం ఆగట్లేదు. ఓకే. టెన్షన్ పడుతూ ఉన్నారు బాగా. ఆ ఊపిరి ఆడట్లేదు. ఓకే. ఒక అతను కూర్చున్నాడు కదా, ఆమెకి శ్వాస రావట్లేదు. ఇక డాక్టర్ కి కాల్ చేసేసి ఇవన్నీ ఇప్పేసి వాటర్ అన్ని ఆపిచ్చేసి చేసామన్నమాట. ఓకే. వచ్చేసరికి సిచ్యువేషన్ అలా ఉంది. అలా 100 కాల్ చేయగానే పోలీసులు వెంటనే స్పందించి వచ్చేసారా? ఫాస్ట్ గా వచ్చేసారు మ్యామ్. విత్ ఇన్ 10 minutes లోనే వచ్చేసారు. వచ్చేసారు. రాగానే వెంటనే ఎంక్వైరీ అలాంటివి చేశారు మేడం. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు. ఓకే. ఎంక్వైరీ చేశారు. ఏమేమి వస్తువులు పోయినాయి కంప్లైంట్స్ లో రాపిచ్చారు. చూసాం కదా, అంటే దొంగలు ఎలా దొంగతనాలు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో సర్వే పేరుతో వచ్చి వాళ్ళు ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం బంగారం కానివ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు డబ్బులు దోచుకెళ్లడం అయితే జరుగుతుంది అనమాట. సో తస్మాత్ జాగ్రత్త, దొంగలు ఉన్నారనే జాగ్రత్త అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. అంటే దొంగలు ఏ రూపంలో వస్తారో తెలియదు. సో కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులైతే చాలా ఇంకా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు కానివ్వచ్చు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి డోర్ తీయమన్నప్పుడు తీయకుండా, అంతేకాకుండా ఎవరు వచ్చారనేది గమనించుకొని మనం చాలా అలర్ట్ గా ఉండి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దొంగలు కూడా చాలా వేషధారణలు ధరించి మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఏ వేషంలో వస్తున్నారో తెలీదు. సో పోలీస్ రూపంలో వచ్చారని ఇక్కడ చెప్తున్నారు, ఒక్కొక్క ఇంట్లో సర్వే రూపంలో వచ్చారని చెప్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఎలా వస్తున్నారో తెలియదు, కాబట్టి మనం చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది.